ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఇప్పుడు వచ్చే ఈ శనివారానికి ఒక ప్రత్యేకమైన రోజు, సో ప్రత్యేకత ఉంటుంది అని అంటున్నారు గురువుగారు. మరి ఈ శనివారం రోజు ఉన్న విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి అంటారు గురువుగారు, తెలియజేస్తారా? ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. మనకు శనివారం మధ్యాహ్నం నుంచి షష్ఠి వెళ్ళి సప్తమి వస్తుందమ్మా. దీన్ని మంద సప్తమి అంటారు, అలానే స్థిర సప్తమి అని కూడా అంటారు. ఓకే, అంటే ఏదైతే మనకు మందకోడిగా సాగుతుంది, ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా నిదానంగా వెళ్తుంది తప్ప పరిగెత్తట్లేదు, అది ముందుకు వెళ్ళాలి, విజయాన్ని కాంక్షించాలి అనుకునేటువంటి వారికి, అలాగే ఏదైనప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితి, ఏదో ఒక భయం, ఏదో జరగబోతుందని కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా కూడా అందులో నుంచి బయటపడి విజయాన్ని సాధించడానికి మూలమైన రోజుగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా. 2, శనివారం సప్తమి అనేటప్పటికీ మామూలుగానే మనం శని అనగానే పీడ పిశాచము అనుకుంటాం, నెగిటివ్గా ఆలోచిస్తాం. కానీ మానవ జీవితంలో ఒక మనిషిని నడిపించేటువంటిది గ్రహాలమ్మ. గ్రహగతులు లేనిదే, గ్రహ అనుగ్రహం లేనిదే శివుడు ఏమీ చేయలేడు, ఏ దేవుడు ఏమీ చేయలేడు వాళ్ళ అనుగ్రహం లేనిదే. ఖచ్చితంగా గ్రహాలకి ప్రత్యేకత ఉంది అంటారు. వాళ్ళకే ప్రత్యేకత, వాళ్ళకి కాదు, వాళ్ళ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే మనిషి జీవితానికి ప్రాముఖ్యత గ్రహాలు. 120 సంవత్సరాలు గ్రహగమనం ఉంటుందమ్మా. అందులో శని 19 సంవత్సరాలు గ్రహగమనం ఉంటుంది. 120 సంవత్సరాలు శని, 19 సంవత్సరాలు ప్రయాణం ఉంటుంది. అందులో ఈ రేపు వచ్చేటువంటి సప్తమి శనివారం అనేటువంటిది చాలా ప్రీతికరమైనటువంటిది. యమధర్మరాజుకి, సూర్యుడికి, శనికి, ముగ్గురికి కూడా ప్రీతికరమైనటువంటిది. సూర్యుడి యొక్క కుమారులే వీరిద్దరూ కూడా చాలా విశేషమైనటువంటిది. ప్రాణాపాయ స్థితి అనేటువంటిది ఎవరికీ లేకుండా అందులోంచి బయటపడతారు. అలక్ష్మి అనేటువంటిది లేకుండా స్థిరంగా ఉండేటువంటి స్థితి ఏర్పాటు వాళ్ళకి అవుతుంది. ఎందువల్లంటే ప్రాణకారకుడు, ఐశ్వర్యకారకుడు, ఆయుష్కారకుడు శని. ఆయన యొక్క అనుగ్రహం కలిగింది అంటే భిక్షాటన చేసేటువంటి వ్యక్తి కూడా అందరంత రాజస్థానానికి వెళ్తాడు. ఆయన ఆగ్రహం కలిగిందా, ఎక్కడో ఎవరికి అందనంత వాడు కూడా పాతాలను వచ్చి పడతాడమ్మా. ఆ ఒక్క స్థానం శనికి మాత్రమే ఉంది. దీని గురించి మనం వాస్తవాలు 2 నిమిషాలు మనం మాట్లాడుకోవచ్చు. అంటే నేను వెనక్కి రామాయణానికి వెళ్ళి 2 విషయాలు చెప్పి మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. మనకు రావణాసురుడు తెలుసు. ఆయన్ని చూస్తే దేవతలందరూ కూడా గరగడలాడిపోతూ ఉంటారు. ఆయన సతీమణి మండోదరి దేవి, ఆవిడ గర్భవతి ప్రసవ సమయంలో ఈ రావణాసురుడు ఏం చేస్తారంటే గ్రహాలందరినీ కూడా ఒక స్థితిలో నిలబెట్టేస్తాడు. అంటే ఆ నిలబెట్టినటువంటి లగ్న సమయంలో పుష్కరిణిలో కనుక మనిషి జన్మిస్తే పూర్ణాయుష్మంతుడు అవుతాడు. పుట్టిన వాళ్ళు బలపరాక్రమంలో అంతటి వాడు అసలు ఉండడు. ఇంకా ఈ దేవతలందరూ భయపడిపోతారు. రావణాసురునే మనం తట్టుకోలేకపోతున్నాము, ఆ రావణాసురుడు గ్రహాలందరినీ ఇలా పెట్టాడు, ఆ సమయంలో కనుక వాడి కొడుకు జన్మిస్తే ఇక మనం బ్రతుకులేంటి, మనకు దిక్కు మొక్కు ఉండదు అని అందరూ భయపడుతూ దీని నుంచి తప్పించగలిగేవాడెవడు? అది చాలా అపాయం. ఆ సమయంలో జన్మిస్తే మేఘనాథుడు అసలు ఏ ఒక్కడు కూడా బ్రతకడు. దాన్ని తప్పించాలి. దానికి తప్పించడానికి ఉపాయం ఇది. కారకుడు ఎవరు? అందరికీ తెలుస్తుంది, శని ఒక్కడే కారకుడు. తప్పించే మార్గం ఆయన దగ్గర మాత్రమే ఉందని చెప్పి దేవతలందరూ కూడా శనిని స్తుతిస్తాడు. శనికి తెలుసు రావణాసురుడు ఇటువంటి వాడు కాదు, అంటే ప్రాణం తీస్తాడని కూడా తెలుసు. కానీ ఏదైతే అది అవుతుందని చెప్పి దేవతలందరూ స్తుతించారు. దేనికోసం స్తుతించారు? మంచి జరుగుతుంది అని చెప్పి కాస్త పాదాన్ని వక్రగతికి పక్కకి తప్పించాడమ్మా. జన్మించే శీర్షోదయాన సమయానికి అర్ధాయుష్మంతుడిగా జన్మించాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి రావణాసురుడు శనేశ్వరుడిని కాలు మీద కొట్టి కాలు విరక్కొట్టాడు. అందుకని ఆయన మందగమనుడు అయ్యాడు. ఓకే, అందుకనే మంద సప్తమి అని అన్నాం. అంటే కొన్ని సమయాల్లో నిదానం చాలా అవసరం.
అదే కొన్ని సమయాల్లో నిదానం చాలా ప్రాణ సంకటంగా ఉంటుంది. ఆ రెండిట్లని కూడా సమపాలల్లో చూసుకుంటూ మనిషి జీవితాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లేటువంటి వాడు శనీశ్వరుడు ఒకడేమ్మ. అంత గొప్ప రోజు రేపు శనివారం. ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అయితే శనేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. లేదు అంటే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని చిన్నదైనా పెద్దదైనా దానికి తైలాభిషేకం చేసిన తర్వాత నువ్వులతో అర్చన చేసి ఒక చిన్న పంతులు గారిని ఎవరైనా పిలిపించుకొని 1900 సార్లు శనికి నల్ల నువ్వులతో హోమం చేయించండి. 1900 సార్లు నల్ల నువ్వులతో శనికి హోమం చేయించండి. దానికి మూలమంత్రం శమగ్నిరగ్నిభిస్కర ఛన్నస్తపత సూర్య శంవాతో వాత్మరప అపస్రథ స్వాహ అనుకుంటూ పంతులు గారు నెయ్యి వేస్తుంటే అక్కడ కూర్చున్నారు. అందులో నువ్వులు వేసి హోమాన్ని పూర్తి చేసుకోగలిగి అనంతరం 19 ప్రమిదలు పెట్టుకొని అందులో ఒక్కొక్క ప్రమిదలో 19 ఒత్తులు. ఓకే, 19 ఒత్తులు. ఒక్కొక్క ప్రమిదలో 19 ఒత్తులు పెట్టుకొని విడిగా కృష్ణ తెల దీపం. అంటే గురువుగారు కృష్ణ తెల దీపము అంటే ఒక కాటన్ వస్త్రం తీసుకొని ఇంత వస్తుంది 4 పలకలుగా 4 x 4 అంగుళాల కాటన్ వస్త్రం తీసుకొని శుభ్రంగా దాన్ని అన్ని నువ్వులు నూనెలో వేసి నానబెట్టి ఆ వస్త్రంలో అన్ని నువ్వులు వేసి దాన్ని గట్టిగా తిప్పేయటం. ఆ వస్త్రాన్ని కూడా మనం శుభ్రంగా తడిపి వేయచ్చు. నూనెలో తడిపేసి ఆ నువ్వులు అందులో వేసి శుభ్రంగా దాన్ని మనకు చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులు అని చెప్పి దొరుకుతారు, రాళ్ళని పెట్టి తిప్పుతుంటారు. అలా శుభ్రంగా గట్టిగా తిప్పి ఓ దారం చుట్టూ పెట్టేయటం. 19 ఒత్తులు ఒక ప్రమిదలో వేసి ఈ దీపం ఒకటి పెట్టడం. అలా 19 పెట్టి అవి వెలిగించి ఆ స్వామివారికి చక్కగా హారతి ఇవ్వటం. అంటే దీపార్చన అంతే. హారతి అంటే దీపం చూపించిన తర్వాత నల్ల నువ్వులతో మనకు చిమ్మిరుండల్లాగా మనం తెల్ల నువ్వులతో చేస్తుంటాం, అది నల్ల నువ్వులతో చేయాలి. ఓకే. నల్ల నువ్వులతో చేసి ఒక 19 ఆ శివుడికే శనేశ్వర స్వామి రూపంలో ఆయనకి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం. ఆ రోజు సాయంత్రం సమయంలో చేయాలి, ఉదయం కాదు. ఇది సంధ్యా సమయం. అంటే మనకు ఒక 2:30 తర్వాత మొదలు పెట్టుకుంటే చిన్నగా అన్ని రెడీ చేసుకునేందుకు మనకి 5:30-6 గంటలకు పూర్తవుతుంది. ఆ సమయంలో చేసుకోగలిగితే వారి జీవితంలో శనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అది అంటే ఎందుకు ఈ విషయం కూడా మీకు చెప్పవలసి వచ్చింది అంటే పూర్తిగా చెప్తా. ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. ఇది ధనుస్సు సంక్రమణము, వచ్చేది మకర కుంభాలు. ధనుస్సు సంక్రమణ నుంచే శని ప్రభావాలు ఏవో ఉన్నాయి, అన్ని రాశుల వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఇబ్బంది పడుతుంది అని చెప్పి అంటున్నారు. ఏంటంటే భయపడవలసిన అవసరం లేదు. ఆ ఒక్క రోజు నాడు శనేశ్వరుడికి మీరు శాంతి చేసుకోగలిగితే ఏ ఇబ్బందులు లేకుండా ఆయన ముందుకు నడిపిస్తాడని కూడా మనం కొంతమందికి ఫోన్ చేసిన వాళ్ళకి చెప్తున్నాం, కానీ అందరికీ అర్థమైతే చెప్పాలి. అయితే దీనివలన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని కావచ్చు, శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ, శని ప్రాణదశ, శని సూక్ష్మదశ, ఈ దశలలో ఎక్కడైనప్పటికీ కూడా ఏ కారణం చేతనైనప్పటికీ కూడా అనర్థం అనేటువంటి మాట ఉంటే ఆ అనేటువంటి తీసేసి అర్థవంతంగా జీవితం మాత్రం సుఖంగా మాత్రమే ఉండటానికి ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారు అడుగడుగున వెనక ఉంటూ కాపాడుకుంటూ వచ్చేటువంటి శుభకరమైనటువంటి సమయం అదైతే. అయితే గురుగారు శని ఉన్న అంటే ఆ ప్రభావం సూక్ష్మంగా ఉన్న కాడ నుంచి అధికంగా ఉన్నంత వరకు చేసుకోవచ్చు, కానీ అంటే తర్వాత రాబోయే వాళ్ళు కూడా అంటే ఎవరైనా అందరూ చేసుకోవచ్చు అన్ని రాశుల వారికి. ఈ ధనుస్సు సంక్రమణం నుంచి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, రేపు శని ప్రభావాలు రాబోతున్నట్టు మా రాశికి రాబోతుంటే మీ రాశి మా రాశి అనొద్దమ్మా, అందరూ చెయ్యండి. రాబోయే వాళ్ళు కూడా ఒక ఇంట్లో ఒక 4 ఉంటారు, 4 ఒకే రాశి ఇవ్వాల్సింది లేదు కదా. 4లో ఎవరికి వచ్చినా ఏ సమస్య అయినా కుటుంబానికి వస్తుంది. ఆయనకి చేయటం వలన ఎప్పుడు చేసినా మనకు నష్టమేమి ఉండదు. ఖచ్చితంగా ఏ రోజునాడు ఆయనకి చేసినా విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. నీకు కష్టం ఉండి చేసినా కష్టం లేకుండా చేసినా ఆయన నీకు సంతోషాన్ని అందిస్తాడు. కాబట్టి ఆయన అగ్రజుడికి అంటే యమధర్మరాజు తమ్ముడు ఆయనకి వాళ్ళ తండ్రి అయిన సూర్యనారాయణ స్వామి వారికి ముగ్గురికి కూడా ఇష్టమైనటువంటి రోజు అది. శనివారం సప్తమితో కూడుకున్నటువంటిది ఆ ముగ్గురికి కూడా ఇష్టమైనటువంటి పర్వదినం. కాబట్టి ఆ రోజునాడు చేయగలిగితే సూర్యుడి నుంచి చక్కటి ఆరోగ్యం వస్తుంది, యమధర్మరాజు నుంచి సమవర్తి న్యాయం వస్తుంది, శనేశ్వరుడి దగ్గర నుంచి ఆయుష్ ఐశ్వర్యం లబ్ధి పొందుతారమ్మా.
అంత గొప్ప విషయం ఆ రోజు. ఓకే గురువుగారు. సో అంటే చాలా మంది భయపడుతుంటారు, శని అనగానే ఏదో భారం తల మీద ఉంది అనే ఉద్దేశంతో ఉంటారు. సో అలాంటి వారికి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అండ్ రాబోయే వాళ్ళకి కూడా చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.